రైట్, మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. జనసేన పార్టీ నుంచి ఒక అఫీషియల్ లెటర్ అయితే రిలీజ్ అయింది జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా. ముఖ్యంగా కొరియోగ్రాఫర్, సినిమా డాన్స్ మాస్టర్ గా ఉన్నటువంటి షేక్ జానీ మాస్టర్ మనందరికీ తెలుసు. చాలా సినిమాలకి ఆయన కొరియోగ్రఫీ చేసి తన డాన్స్ తో అందరినీ అలరించారు. అటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో భారతదేశ వ్యాప్తంగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకుని, ముఖ్యంగా ఆయన చాలా కింద స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయి వరకు భారతదేశంలో గర్వించదగ్గ ఒక డాన్స్ మాస్టర్ గా ఆయనకంటూ ఒక పేరు సంపాదించుకున్నటువంటి జానీ మాస్టర్. ఆయన మీద రీసెంట్ గా కొన్ని గతంలో కూడా ఆ యూనియన్ కి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ మీద కూడా కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు ఆయన మీద రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఒక కేసు అయితే నమోదైంది. జనసేన పార్టీ ఆయన గతంలో ఆయన ఓన్ చేసుకున్నారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జాయిన్ అయ్యారు. నెల్లూరుకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఆయన నెల్లూరుకి సంబంధించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ తరఫున ఆయన ప్రచారం కూడా చేశారు, పవన్ కళ్యాణ్ గారి తరఫున, అలాగే జనసేన పార్టీ తరఫున. అయితే ముఖ్యంగా ఈరోజు ఒక మహిళ జానీ మాస్టర్ మీద రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో లైంగికంగా ఇబ్బంది పెడుతున్నారు, లైంగికంగా ఆవిడ్ని హెరాస్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక కేసు అయితే జానీ మాస్టర్ మీద పెట్టడం జరిగింది. దీని గురించి జనసేన పార్టీ వెంటనే స్పందించింది. దీని మీద ఆయన మీద వచ్చినటువంటి అభియోగాల దృష్ట్యా ఆయనను ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండవలసిందిగా ఆయననైతే ఆదేశించారు. అది కూడా తక్షణం. ఆ లెటర్ రిలీజ్ అయినటువంటి మొదటి సెకండ్ నుంచి కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి లెటర్ హెడ్ కూడా రిలీజ్ చేశారు. షేక్ జానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పి ఆదేశిస్తూ జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని శ్రీ షేక్ జానీను ఆదేశించడం అనేది. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని చెప్పి జనసేన పార్టీ వేములపాటి అజయ్ గారు ఆయన ఒక లెటర్ హెడ్ కూడా రిలీజ్ చేశారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించిన ఆయన ఈ రోజు ఇలాంటి ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. అయితే దీని మీద జనసేన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు అజయ్ గారితో కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అసలు దీని గురించి ఏంటి, దీన్ని ఎలా డిసైడ్ చేస్తారు, ఆయన నిజంగా తప్పు చేశారా లేదా అనేది కూడా అడిగే ప్రయత్నం మనం చేసాం. అజయ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఆయన మీద అభియోగం మాత్రమే ఉంది. ఈ కేసులో ఆయన పేరు వచ్చింది కాబట్టి పార్టీ కార్యక్రమాలు, అంటే ఆ కేసు నిజానిజాలు బయటకు వచ్చే వరకు కూడా, ఆ కేసు నుంచి ఆయన బయటకు వస్తే గనక పార్టీ కార్యక్రమాలకు మళ్ళీ యథావిధిగా వెళ్ళొచ్చు అని, లేకపోతే గనక ఆయన మీద ఉన్న అభియోగాల దృష్ట్యా మళ్ళీ ఇంకొక చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి అజయ్ గారు చెప్పడం జరిగింది. అప్పటి వరకు మాత్రం, అంటే ఒక నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల పాటు పార్టీకి ఎటువంటి మచ్చ లేకుండా, ఎటువంటి కొంతమంది నాయకులు వచ్చి ఏదన్నా చిన్న ఇబ్బందులు గురి చేసినా కూడా చాలా ఫాస్ట్ గా స్పందిస్తూ వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ అవసరమైతే బయటకు పంపించేయటం అనేది కూడా మనం చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు కూడా జనసేన పార్టీకి సంబంధించి మొన్న కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేను కూడా టీడీపీ వాళ్ళు కూడా ఎమ్మెల్యేను కూడా చూడకుండా చాలా పర్ఫెక్ట్ గా వాళ్ళ నిర్ణయాన్ని అయితే చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ చేసి పంపించేశారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అటు జానీ మాస్టర్ మీద వచ్చినటువంటి అభియోగాల దృష్ట్యా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారు, పార్టీ నుంచి సస్పెండ్ అయితే చేయలేదు. ఇది నిజ నిరూపణ అయితే మాత్రం దీని మీద క్రమశిక్షణ చర్యలు ఇంకా తీసుకునే అవకాశం ఉంది, పార్టీ నుంచి దూరం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ ఈ కేసు ఇంకా పోలీస్ స్టేషన్ లో ఉంది, చట్టం పరిధిలో ఉంది, కోర్టుకు వెళ్తుంది. కోర్టులో నిజ నిరూపణ అయ్యేంత వరకు కూడా దీని మీద స్పందించే అవకాశం అయితే కనిపించట్లేదు. అలాగే జానీ మాస్టర్ కూడా ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. జానీ మాస్టర్ దీన్ని కనుక అసలు దీన్ని ఎలా తీసుకుంటారు, జానీ మాస్టర్ ఏం చెప్తారు దీని గురించి అనేది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఆయన ఫోన్ లైన్ లో అయితే అసలు ఫోన్ కూడా కలవట్లేదు, స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఆయన మరొకసారి ట్రై చేసి చూద్దాం. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు. రైట్, అంటే ప్రస్తుతానికి ఆయన ఫోన్ ఇందాక నుంచి కూడా ట్రై చేస్తాను, ఆయన స్విచ్ ఆఫ్ వస్తుంది, కంప్లీట్ గా ఎవరికి కూడా అందుబాటులో లేనట్టుగా తెలుస్తుంది. అంటే ఇది ఆయన మీద అభియోగమా లేదంటే నిజంగానే ఏదన్నా జరిగిందా అనేది కూడా పోలీసులు నిర్ధారించాల్సి వస్తుంది. సో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ కేసు నమోదైంది, దీనికి సంబంధించి విచారణ కూడా జరుగుతుందని తెలుస్తుంది.
అసలు ఆమె గురించి, అలాగే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఎందుకని వీళ్ళిద్దరికి ఈ గొడవ జరిగింది, దీని వల్ల బయటికి ఎందుకు వచ్చారు, అసలు ఏం జరిగింది అనే విషయాలన్నీ కూడా త్వరలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. నాకు తెలిసి పార్టీ ముఖ్యంగా ఇలాంటి స్టాండ్ తీసుకోవటం అంటే క్రమశిక్షణ చర్యలు ఎంతటి వారినైనా సరే అంటే పార్టీకి సంబంధించినటువంటి డ్యామేజ్ జరిగితే మాత్రం పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది అని ఆలోచన కలిగినా సరే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆయన నిజాయితీకి ఒక నిదర్శనంగా చూసుకోవచ్చు. సో జానీ మాస్టర్ మరి అందరికీ తెలుసు, చాలా సేవా కార్యక్రమాలు చేసి రీసెంట్ గా విజయవాడ వరద బాధితులకు కూడా చాలా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేశారు. మరి ఆయన ఇది చేశారా, లేదంటే ఆయన వెనకాల ఏమన్నా కుట్ర దాగి ఉందా, అసలు ఏం జరిగింది, అసలు జానీ మాస్టర్ ని టార్గెట్ గా చేసుకుని ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా కొంతమంది ఉన్నారా అనేది కూడా కొంత సందేహంగా అయితే ఉంది. జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా దీని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేసాం, కానీ వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే జానీ మాస్టర్ కనుక ఎవరన్నా కుట్ర చేసి ఉండొచ్చు, కావాలని ఏమన్నా ఇరికిచ్చే ప్రయత్నం చేసి ఉండొచ్చు, అది ఎవరు ఏంటి అనేది కూడా పోలీసులు నిర్ధారణ చేయవలసి ఉందని చెప్పి కూడా అనుకోవచ్చు. అది కూడా ఆమె సహాయకురాలిగా పనిచేసినటువంటి ఒక లేడీ డాన్సర్ తో ఆయనకి ఏదో రిలేషన్స్ ఉన్నాయని చెప్పి దాని గురించి ఆమెని కొంత ఇబ్బంది పెడుతున్నారు జానీ మాస్టర్ అని చెప్పి కేసు అయితే పెట్టడం జరిగింది. సో దీని మీద వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుదిరితే జానీ మాస్టర్ ని కూడా లైన్ లో తీసుకుని ఆయన మాట్లాడితే కనుక డెఫినెట్ గా ఒక వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తాం.